హలో ఎవ్రీవన్, నేను మీ సనాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సాయి అఫీషియల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏమంటే ఎంతో ఇష్టమైన మినపగారెలు. మీలో ఎంతమందికి మినపగారెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మినపగారెలు వేసేటప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తాయి లేదా ఆయిల్ని పీల్చేస్తాయి. అంతేకాకుండా అది పర్ఫెక్ట్ షేప్లో రావడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ మినపగారెలు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా టిప్స్ని ఫాలో అవుతూ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినప్పప్పు వేసి 2 or 3 times మినప్పప్పుని వాటర్తో వాష్ చేసుకోండి. తిరిగి మళ్ళీ అందులోకి వాటర్ పోసి 4 to 5 hours నానబెట్టుకోండి. 4 to 5 hours మీకు టైం లేకపోతే హాట్ వాటర్ వేసి నానబెట్టండి. 1 hour సరిపోతుంది హాట్ వాటర్ వేసి నానబెడితే. నానబెట్టిన మినప్పప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తే ఇంకా బాగొస్తాయి మినపగారెలు. బట్ నేను గ్రైండర్ యూజ్ చేయను, ఎందుకంటే కొంచెమే కదా, సో అందుకని మిక్సీ జార్లోకి వేసి అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ అయితే మినపగారెలు సరిగ్గా రావు, సో చూసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మినప్పప్పు గ్రైండ్ చేసుకున్న తరువాత ఆ పప్పుని ఒక బౌల్లో తీసుకొని అందులోకి తగినంత సాల్ట్, తగినంత వంట సోడా, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో వడపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దాము. ముందు హ్యాండ్ వాటర్తో తడుపుకోవాలి. వాటర్తో తడుపుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి. వడ షేప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు వడ చేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, మరీ అంత తక్కువ హీట్ కూడా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడైతే మినపగారెలు రెడీ. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. షేప్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.